ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని దాన్ని రౌడిజంతో అణిచివేస్తామని, ఖమ్మంలో కూడా రౌడిజంతో అణిచివేస్తామనుకుంటున్నారా మీరు? ఖమ్మం ప్రజల చైతన్యం ఏందో తెలుసు, మీరు చాలా సందర్భాల్లో చూసారు. బంద్ చేయండి, ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. నేను ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు డిమాండ్ చేస్తున్నా, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి, ఆ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. పైగా కాన్వాయ్ ముందు నడుస్తున్న మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయన చంపే ప్రయత్నం చేశారు. ఆ గందరగోళంలోనే హరీష్ రావు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడులతోని మమ్మల్ని నేను భయపెట్టిస్తామనుకుంటే, మేమేదో వెనుకపోతామనుకుంటే మీ భ్రమ అవుతుంది. తప్పకుండా మీ వెంట పడుతూనే ఉంటాం, మీ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటాం, తెలంగాణ ప్రజల్ని జాగృతం చేస్తూనే ఉంటాం. ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. గుర్తుపెట్టుకోండి, ఈ చిల్లర పనులు మానుకోండి. ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు, అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని.